ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి హ్యాపీ క్రిస్మస్. 25వ తారీఖు క్రిస్మస్ ఆరాధనలో చాలామంది పాల్గొని ఉన్నారని నమ్ముతూ ఉన్నా. ఈ యూట్యూబ్ ఛానల్లో క్రిస్మస్ ఆరాధనతో కూడా లైవ్ పెట్టాం. అలాగే ఒకవేళ చూడని వారు ఇంకా చూచి ఆయా కార్యక్రమాల ద్వారా వాక్యం ద్వారా మీరు దీవుని పొందొచ్చు. అలాగే మీరు తెలిసిన మీ స్నేహితులకు ఆత్మీయులకు కూడా షేర్ చేయండి. ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని స్తుతిద్దాం. మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయము 10-11 వచ్చిన క్రిస్మస్ అండ్ అలాగే చివరి ఈ ఆదివారం రోజున ఈ మాటను మనం చదువుకొని ప్రార్థన చేద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రార్థన. సర్వకృపానిధివైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. 2025వ సంవత్సరములో ఇదిగో నాయన ఈ 28వ దినాన మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాం. మా ముందు ఇంకా 3 దినాలు ఉన్నవి. మీరు ఈ 362 రోజులు పోషించి సంరక్షించి ఆదరించినందుకు, ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కార్యములు బహు ఆశ్చర్యములు ఉన్నవి కనుక వందనాలు. మీరిచ్చిన ఏ ఆశీర్వాదాన్ని మేము పొందలేకపోవటానికి మాలో ఉన్న ఆయా లోపాలను మేము సరిచేసుకొని పశ్చాత్తాపంతో నీ ఎద్దుకు వస్తూ ఉండగా, దేవా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ ఘనమైన కార్యాలతో నువ్విచ్చిన వాగ్దానాన్ని ఆయా స్వతంత్రించుకొని ఆ వాగ్దానంలో ఉన్న దీవెన చేత 2026లో ప్రవేశించడానికి నీ కృప దయచేయమని మా నాథులను మా ప్రభు అయిన యేసు నామమున పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరి దినాలు, సంవత్సరాలు, మాసాలు పరిగెడతా ఉన్నాయి. ఇంకా 3 దినాలు అయితే మరి ఒక సంవత్సరంలోకి వెళ్తాం. ఈ 2026లోకి వెళ్ళే ముందు ఒకవేళ దేవుడు మన కొరకు ఎన్నో మేలు దాచిపెట్టి ఉండగా మనం పొందలేకపోయి ఉన్నామేమో పరీక్షించుకుంటూ ఈ వాక్యాన్ని మేము తీసుకొస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్న మాట అక్కడ మనకు ఆ కాంటెక్స్ట్ అనేది మనకు తెలుసు. మనం చాలాసార్లు చదివాం, విన్నాం. ఈ 2025 క్రిస్మస్ మాసంలో ఎన్నిసార్లు ఈ మాట చదివారో విన్నారో అని మీకే తెలుసు. మరొకసారి నూతనంగా మనం 2026లో ప్రవేశించాలి అని అంటే, అలాగే ఈ క్రిస్మస్ యొక్క ఆనందం, క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించి ఆయన ఇచ్చిన సంతోషాన్ని అనుభవించడం. ఆ సంతోషాన్ని అనుభవించాలన్నా, ఆ సంతోషంతో 2026లోకి వెళ్ళాలన్నా మనం ఏం చేయాలి అనేది ఒక మాటని జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చేరాల్సిన మార్గం మనం చేరుకోవాలి. జ్ఞానులు చేరాల్సిన మార్గం ఏంటంటే ప్రభువుని సమీపించి ప్రభువుని ఆరాధించాలి. అది వారు బయలుదేరిన ఉద్దేశం. అలాగే ఈ రోజున యేసయ్యను నమ్మినటువంటి మన ఉద్దేశం ఏంటి? మనం దేవుని యొక్క రాజ్యంలోనికి వెళ్ళి దేవుని రాజ్యంలో నిరంతరంగా కూడా పరిశుద్ధుడు 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 అంటూ దేవునిని ఆరాధించే గుంపులో మనం ఉండాలి. మరి అలా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది ఈ వచనం ద్వారా మనం ధ్యానం చేద్దాం. నెంబర్ 1, మనము దేవుని యొక్క సన్నిధికి రావాలి అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇక్కడ ఉంది కదా, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అని వ్రాయబడుతుంది. రావాలి, వచ్చి అని అంటే వారు వచ్చారు. అంటే మనం కూడా దేవుని యొక్క ఇంటిలోనికి రావాలి. వారు ప్రభు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటిలోకి వచ్చారు. ఎలా వచ్చారు? వారికి ఇవ్వబడిన ఆనవాళ్ళను చూసి వారు ఆ నక్షత్రాన్ని వెంబడించి ఆ నక్షత్రాన్ని చూడగా వారు అత్యానందాన్ని పొందుకొని దేవుడు ప్రభు ఉన్నటువంటి ఇంటిలోకి వచ్చి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం కూడా ఒక ఆదివారం వస్తే ఒక ఆదివారం రాము, ఒక ఆదివారం మందిరానికి వెళ్తే ఒక ఆదివారం మందిరానికి వెళ్ళం. మరి ఈ ఇన్ని ఆదివారాలు ప్రతి సంవత్సరము
మన లెక్క వేసుకుంటే 50 పైబడిన ఆదివారాలు ఉన్నాయి. మరి ఎన్ని ఆదివారాలు నువ్వు ఆబ్సెంట్ అయి ఉంటావు? నీ డ్యూటీకి ఆబ్సెంట్ కావు. అలాగే ఒకరు చదువుకుంటున్న వాళ్ళైతే స్కూల్కి, కాలేజీకి ఇంటర్ ఆసక్తి ఉన్నోళ్ళు ఆబ్సెంట్ కాదు. ఆసక్తి లేని వాళ్ళు ఎలమని వెళ్ళరు, అవకాశాలు ఉన్న వెళ్ళరు. కానీ మనం దేవుడు అంటే ఆసక్తి ఉంటే మనం కూడా ఆదివారం ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మనం దేవుని ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాం. కానీ అంటే మానం. ఎందుకంటే దేవుని ఇంటిలో సమృద్ధి ఉన్నది. దేవుడు బేతేలు అన్నారు, బెత్లెహేము. మన బెత్లెహేముకి వెళ్ళి మన ప్రభువును దర్శిద్దారండి అని గొడవలు చెప్పుకున్నారు. బెత్లెహేము అనగా దేవుని యొక్క ఇల్లు. బెత్లెహేము అనగా మనం దేవుని ఇంటిలోకి వస్తే దేవుని ఇంటిలో సమృద్ధి ఉన్నది, దేవుని ఇంటిలో స్వస్థత ఉన్నది, దేవుని ఇంటిలో ఆశీర్వాదం ఉన్నది, దేవుని ఇంటిలో సంతోషం ఉన్నది, దేవుని ఇంటిలో అభివృద్ధి ఉన్నది, దేవుని ఇంటిలో క్షేమం ఉన్నది, దేవుని ఇంటిలో మనం ఏదైతే ఆశించి ఉన్నామో అవన్నీ కూడా దేవుని ఇంటిలో మనం దొరుకుతాయి. ఒక సూపర్ బజార్కి వెళ్ళాం, మనం కావాల్సినవన్నీ కూడా అక్కడ కొనుక్కుంటాం. ఒక మాల్కి వెళ్ళాం, మన బట్టలు కానీ, వస్త్రాలు కానీ, వేరే వస్తువులు కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఏమైనా ఒక మాల్లో కడిగి పెడితే మన ఇంట్లోకి ఏం కావాలో అన్నీ తెచ్చుకోండి. అలాగే దేవుని ఇంటిలోకి వస్తే దేవుడు ఈ లోకంలో నువ్వు దేనైతే ఆశిస్తున్నావో అది నీకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని మనం ఎక్కడ రావాలంట? దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి రావాలి. వచ్చినప్పుడే మన గమ్యాన్ని మనం చేరగలుగుతాం. రెండవ మాట ఏంటి? చూడాలి. వారు చూచి, ఆ శిశువుని చూచి. ఎవరు చూశారు? ప్రభువును చూచారు, ప్రభువుని కలుసుకున్నారు. అందుకనే బేతేలు నుండి పెనూయేలు అనుభవం రావాలి మనకి. అనగా దేవుని ముఖాముఖిగా కలుసుకునే అనుభవం, ముఖాముఖిగా చూసే అనుభవం. ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన ఇంటిలోకి వచ్చిన మనం మోకరించి, మన బాహ్య నేత్రాలు మూసి, మన మనోనేత్రాలు తెరిచి, మన కొరకే ప్రాణం పెట్టి శిలువ మీద వేలాడుతున్న ఆ యేసు వైపు చూస్తూ మనం ఆయన ఘనపరచాలి, మనం ఆయన ఆరాధించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ముఖాముఖిగా మనం కలుసుకోవాలి. అనగా పెనూయేలు అనుభవం. యాకోబు ఎలాగైతే పెనూయేలు అనుభవంలోకి వెళ్ళాడు, పెనుగులాడి పెనూయేలు అనుభవంలోకి వెళ్ళి దేవుని కలుసుకొని, దేవుని చూచి, దేవునితో పోరాడాడు. మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలి. వచ్చినప్పుడే మన గమ్యాన్ని చేరగలుగుతాం. అందుకని ఇక్కడ వచ్చి అనగా దేవుని యొక్క సన్నిధికి రావాలి. రెండోది వచ్చి మనం ఆయన చూడాలి. మూడవదిగా ఆయన ఎదుట ఏం చేయాలంట? సాగిలపడాలి, సాష్టాంగపడాలి. అనగా మన తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి. మన దేవునిని కలుసుకున్న తర్వాత, దేవుని చూచిన తర్వాత మన సమాజంలో అయినా, సంఘములో అయినా, కుటుంబంలో అయినా తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. తగ్గింపు జీవితం లేని ఎడల మన దేవుని ఆశీర్వాదాన్ని పొందదు. ఎవరు తమ తాము హెచ్చించుకుంటారో వారు తగ్గింపబడదు, ఎవరు తమ తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడదు అని దేవుని వాక్యం చెబుతుంది. కనుక మన తగ్గింపు స్వభావం కలిగి ఆయన ఎదుట సాష్టాంగపడినట్లయితే ఆయన యొక్క గమ్యాన్ని మనం చేరగలుగుతాం, ఆయన రాజ్యాన్ని మనం చేరగలుగుతాం. ఆ తర్వాత వ్రాయబడుతుంది ఆయనను ఆరాధించేది లేదా పూజించేది అని వ్రాయబడింది. పూజించుట అంటే ప్రభువుని మనం మహిమపరిచే వారంగా ఉండాలి, ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలి. ఎలా మహిమపరుస్తాం, ఎలా ఘనపరచగలుగుతాం? మన దేవుని సన్నిధిలో నిలబడి దేవానికి స్తోత్రం 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 అంటే అది దేవుని ఘనపరిచినట్లు అనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఎదుట నిలబడి దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించు. హృదయపూర్వకంగా నీ మనసుతో, నీ ఆత్మతో నువ్వు ఆరాధించు. అది నీకు వ్యక్తిగతమైనది. అయితే రెండవదిగా అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు సమాజంలో దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా జీవించాలి, ఒక సాక్షిగా జీవించాలి. అది పూజ. అంతేగాని మనం ఏం చేస్తాం? చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉన్నావు అనుకో, దేవునికి మహిమ రాదు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి దేవుని హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అని బయటకు వెళ్ళిన తర్వాత నీ నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడితే దేవునికి మహిమ రాదు. దేవునికి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆ తర్వాత నీ ఆత్మను దేవునికి ఇవ్వాలి. అంటే సమర్పణ అనేది నీలో ఉండాలి. నువ్వు సమర్పించుకునే అనుభవంలోకి రావాలి. నీ విలువైన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించాలి. అప్పుడు నీ గమ్యాన్ని చేరగలవు. ఆ రీతిగా మన గమ్యాన్ని చేరగలిగినట్లుగా ఆ ప్రభువుని మనం సమీపించాం. పరిశుద్ధుడైన మా తండ్రి,
దయగలిగిన మా దేవ, ఈ కొద్ది మాట మా బిడ్డల జీవితానికి మాకు ఆశీర్వాదకరంగా ఉంచి దేవా, నాయన నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నిన్ను ముఖాముఖిగా కలుసుకొని అయ్యా నీ ఎదుట సాష్టాంగపడి అయ్యా నీ ఎదుట అయ్యా ఇదిగో సాక్షివంతమైన జీవితాన్ని అయా సమాజంలో సంఘములో కలిగి అయా మమ్మల్ని మేము నీ సమర్పించుకున్న అనుభవంతో నీ నిత్య జీవానికి మమ్మల్ని నడిపించమని, నూతన సంవత్సరంలో అట్టి కృప మాకు అనుగ్రహించమని మిమ్మల్ని హెచ్చించి మా బిడ్డలను మమ్మలను మీ కృపాస్థలకు సమర్పించుకుంటూ యేసు నామం నడుపుకునే నామం తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి తోడైంది దీవించను కాక. ఆమె మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా ఫలభరితమైన దీవెనతో నింపును గాక. ఆమేన్.